చూడగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా. నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది. నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే. నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే. నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే. ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తు ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో,
రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో కాని చెప్పుకమ్మో ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నానే పోయింది. అమ్మో పాపు గారి బొమ్మో హే 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 ఓలమ్మో మల్లె పూల కొమ్మో. మేడం మీద బట్టలారేస్తూ కూని రాగమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాసు చేతి కందిస్తూ నాజుకైన వెళ్ళు తాకిస్తూ మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా. కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది, ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది, పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది, చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది. పొద్దు పొద్దున్నే హెల్లో అంటుంది, పొద్దు పోతే చాలు కళ్ళొకొస్తుంది, పొద్దు స్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో బాపు గారి బొమ్మ. సార్ అలాగే ఉండండి, నేను అది చూపిస్తాను.
దిశగబడుకుంటా కాసేపైనా కనబడుకుంటే కలవరపడుతుంటా పక్కన నువ్వే ఉన్నావనుకొని పొరబడిపోతుంటా నిద్రలో నా తలగడ ఎన్నో ముద్దులు పెడుతుంటా ఎదురుగా ఎవరున్నా నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా మన ప్రభువును మదినుంచుకొని మనసున సంతోషం నింపుకొని మన ప్రభువును మదినుంచుకొని మనసున సంతోషం నింపుకొని నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా
మంచి పసుపు రాయండి మేలి ఛాయ మెరవంగా మంచి పసుపు రాయండి సువాసనలు విరియంగా అత్తరు పన్నీరు చల్లండి సువాసనలు విరియంగా అత్తరు పన్నీరు చల్లండి వరుని ముందు నిలుపంగా సిద్ధము చేయండి వరుని ముందు నిలుపంగా సిద్ధము చేయండి ప్రియునితో చేయి కొలపంగా అక్షింతలు వేయండి నలుకేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా మన ప్రభువును మది నుంచుకొని మనసున సంతోషం నింపుకొని మన ప్రభువును మది నుంచుకొని మనసున సంతోషం నింపుకొని నలుగేయరే అమ్మలారా అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా तेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त నువ్వెలేనా జీవితం సోగగళ్ళ సోయగం తాగుతుంటే మనసు నిండా ఇష్క్ ఇష్క్ హోయ్ చిరునామా తన చిరునామా మరచిపోయనే చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే సీతకొక చిలుకాలక నీ రంగులన్నీ దచకే చాలిగా మెరుపులాగా మాయమే అవక ఆ వేలి ముసుగు తీసి కాస్త వెలుగు చూపు బాలిక మబ్బుల చాటునున్న చందమామ బయటికే వచ్చేదన్నాడు ఇదల్లో కింకరాని అందమైన బొమ్మనే చూసేదెప్పుడు खुदा ने तुझे मेरे लिए परी बना के दिया प्यार की तेरी धुन में मैं खो गया मिट गया उसके नशा में मौला मपनी सा नी सा मपनी री पनी मपनी सा सा नी री री सा नी सा सा नी री गा गा मा मा కన్నే కాశ్మీరం నువ్వో వన్నే వసంతం నువ్వో ఏమో నా తీరం నువ్వో తేలేదలా ఏ రోజు బజారులోన లేని సరికొత్త జోరే సరదాలు పంచుతోంది నీ వల్లేగా వెన్నెలా ఎదురు పడిన ప్రతి పడుచు పరిమళం నీదో కాదో తెలియదాకా మనసు విస్మయం కొంచెం బాధ కొంచెం చేదు కొంచెం తీపి కొంచెం గాయం అమ్మో ఈ ప్రేమలో నా జారింది ప్రాయం చిరునామా తన చిరునామా మరచిపోయనే చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే सुफियाना सुफियाना खाली पीली मेरा दिल ले चली रे हाय अल्लाह क्या बताऊं ले चली मेरी रूह ले चली ओ ఊహంటే అర్థమంటే ఊహించలేని నేను నీ ఊహలోన మురిగిపోయానిలా గాల్లోన తేలడాన్ని ఇన్నాళ్ళు తప్పు బట్టి ఈ వేళ నేల పైన వేలు కూడా లేదలా నువ్వు లేని దారి ఊహ కందకుందిలే నువ్వు పీల్చే గాలి నాకు ఊపిరయ్యనే ఊహలాగా గాలిలాగా కానరాని నిన్ను నేను గాలి ఊహల్లా మారి గాలిస్తున్నానే మబ్బుల చాటునున్న చందమామ బయటికే వచ్చేదన్నాడు గీతల్లో కింకరాని అందమైన బొమ్మనే చూసేదెప్పుడు
పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా దాని లోపటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్ము రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కుండ పుటగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముదగా పుల తొటగా పైనొచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే గాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకుంటివే మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము నీ ఉన్నతమైన మహిమగల నీ నామాన్ని బట్టి గంగూరు మహేష్ బాబును బట్టి మరి మనం నీ నామం పేట జరిపించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. వారు వధువరులుగా సిద్ధపడి ఈ సన్నిధిలోనికి వారు ఈ యొక్క వివాహం నీ దృష్టికి అంగీకారముగా బిడ్డల జీవితాలకు ఆశ్చర్యకరంగా జరిగించి మహిమ పొందవాలి. యేసు నామములు అన్ని వేడుకొంచున్నాము తండ్రి. Bye.
మేము నీ కుమారుని తెలుసుకున్నట్లు అనుగ్రహించున్నావు. మేము నీ సత్యపు వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగా మమ్మల్ని నీ పరిశుద్ధ ఆత్మతో నింపి మా రక్షకుడైన క్రీస్తునందరి నమ్మకమును బట్టి ఆనందించు తుదకు నిత్య రక్షణ నందునట్లు అనుగ్రహించమని ఆ నీ కుమారుడు మా ప్రభు అయిన 18వ వచనం 24వ వచనం వరకు ఎవరైనా మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయం వాని కొరకు ప్రతి భూజంతువులు ప్రతి జీవము గల ప్రతి దానికి ఏ పేరు పెట్టునో ఆ పేరు పెట్టెను. అయినను ఆదాము లేదు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని తాను ఆదాము నుండి తీసిన ప్రకటనలను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. నా అప్పుడు అల్లా మాంసము ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారీ అనబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు వర్తమానం చెప్పే ముందు ఒక చిన్న పల్లె పాడిన తర్వాత వారు వర్తమానం అందించాలని కోరుతున్నాం. 560 వరకు జ్ఞాని అయిన దేవుడు మానవ కళ్యాణ పద్ధతి మైని నిర్ణయించెగా మానవుల మేలు వరకు జ్ఞాని అయిన దేవుడు కానాయను ఊరిగమన కర్త చూసి పెండిని పారముగను రాక్షరసము దాసమొసకి ప్రీతిని మా యేసుక్రీస్తుని ఉపయోగించి రవిరయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దినమున మరి ఆ వివాహమును మరి ఏర్పాటు చేయబడినటువంటి స్థితిలో జతపరచబడడానికి దేవుని సన్నిధికి వచ్చినటువంటి గంగూరు మహేష్ అలాగే భవాని అనేటువంటి ఇద్దరు ఎవరి బిడ్డలను దేవుడు కృపచేత మరి దేవుని వాక్యము చేత వారిని భార్యాభర్తలుగా ఆశీర్వదించడానికి మరి వైస్ ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనంలో చక్కని మాట మనం గమనించాలి. వాక్యం యొక్క వివరణ మీకు తెలియపరుస్తారు. ఏమిటంటే పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, పురుషుడికి లోబడాలి అనే మాటను తెలియపరుస్తున్నాడు. అలాగే పురుషులకి ఏం చెప్తున్నాడంటే మీ భార్యలను ప్రేమించబడుతున్నటువంటి మహేష్కి భవానికి దేవుడు చెబుతున్న ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, ప్రాముఖ్యమైనటువంటి ఆ చట్టము ఏంటి అంటే, మొదటిగా భవాని నీ భర్తకు నీవు లోబడాలి, ఆయన నీకు శిరస్సు అయి ఉన్నాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే మహేష్ ఏం చెప్తున్నాడంటే నీ భార్యను నీవు ప్రేమించాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలు పరిపూర్ణత ఉండదు అనేది బైబిల్ సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మానవులను ఏర్పాటు చేసినటువంటి ప్రాముఖ్యతను మనం గమనిస్తాం. ఏమిటంటే దేవుడు సర్వసృష్టిని సృష్టించిన తర్వాత దేవుడు ఆదామును పురుషుడు మాత్రమే ఏర్పాటు చేశాడు. వారిని సాయాలి, తన యొక్క ఆకారం ఒకలాగా ఉంటుంది, స్త్రీ అనగా ఒక ఆకారం లాగా చెప్తూ ఉంటాం. కానీ లోకంలో మనం చూస్తున్నది ఏంటంటే పురుషులు వివాహం చేసుకుంటున్నారు, స్త్రీలు వివాహము చేసుకుంటున్నారు. అయిపోయాడు ఏంటి అంటే పురుషునికి స్త్రీని ఏర్పాటు చేశాడు. ఆ యొక్క విలువ ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చక్కగా తెలియపరచబడుతుంది. అతనికి ఆడదలు కలుగు చేసి అతనికి ఆపరేషన్ చేసి ఎముకల్లో ఎదురుగా మాస్తాడు. అంటే సంతోషం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? మనుషులు పాటలు పాడుతూ ఉంటాడు. దుఃఖంగా ఉంటే
చాలా వేదనగా ఉంటాడు. సంతోషం కలిగింది. ఆ స్త్రీని ఎప్పుడైతే ఎదురు తీసుకొని వచ్చాడో అతనికి సంతోషం కలిగి ఆ సంతోషంలో ఏమంటే నా మాంసంలో ఆ మాంసము నా యొక్క ఎముకలలో ఎముక ఆ నరుడు తీయబడింది కాబట్టి నాది అని తెలియపరిచాడు. అంటే ఒక చక్కని ఆనందమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెలియపరిచాడు. అంటే ఒక పురుషుడు తన యొక్క హృదయంలో నుంచి సంతోషం కలగాలి అంటే ఆ యొక్క స్త్రీని చూసినప్పుడు తన కదలికలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నీకు మహేష్కి భవానీని చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే ఈమె నా భార్యను చేసుకోవాలని. చాలా మంది చూస్తూ ఉంటాం, పెళ్లి చేద్దాం, ఇప్పుడు ఏంది నా పెళ్లి, ఇప్పుడు నాకు అవసరం లేదనేటువంటి వాళ్ళు చాలా మంది. అంటే వివాహం అనేటువంటి బాంధవ్యాన్ని దేవుడు నీకు కలిగి ఉండాలి అంటే మీరువురి యొక్క భావము, మీ యొక్క విలువలను ఏ మాత్రము విలువ నాకు విలువ లేదు కాబట్టి నాకు ఆయన శిరస్సు ఉన్నాడు. అందుకని ప్రభు చక్కని ఐపీఎస్సీ రంగానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో స్త్రీ యొక్క బాడీకి అనగా బాడీకి ఆ తల లేకపోతే ఏ విధంగా విలువ ఉండదో అలాగే మరి స్త్రీకి పురుషుడు లేకపోతే విలువ లేదు అనే మాటను తెలియపరుస్తున్నాడు. కాబట్టి నా భర్త విలువలు లేకపోతే నాకు విలువ లేదు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఆ స్త్రీ ఏం చేయాలనగా గౌరవించాలి. భార్యాభర్తలను ఆశీర్వదించిన దేవుడు మీరు అనేకమైన విషయాలు ఆశీర్వదించబడాలి. ఈ ఆశీర్వాదం ఏం చేయాలి అంటే నీలో ఉండగల లక్షణాలు ఏమిటంటే నీవు స్త్రీ తన యొక్క భర్తను గౌరవించాలి, లోబడాలి. అలాగే పురుషుడు చెబుతున్న మాట ఏంటంటే ఇదిగో నీవు నీ భార్యను ప్రేమించాలి. ఎలాంటి ప్రేమ అంటే నీ శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నావు బయట అర్థమవుతుందా? నీ శరీరానికి కొంచెం ఇబ్బంది కలిగితే నువ్వు ఎంత బాధపడతావో అలాగే ఈ భార్య విషయంలో ఏ కష్టం వచ్చినట్టు ఎలాగే స్పందించాలి, అలాగే ప్రేమించాలి, అలాంటి ప్రేమను కనపరచాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ ప్రేమానుభవాలు కనపరుస్తూ ఏం చేయాలనగా మీ హృదయాల్లో మీ జీవితాల్లో దేవుడు ఉండాలి, ప్రభువు ఉండాలి. ఎందుకు అంటే అక్కడ ఆ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తా ఉన్నాం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వివాహానికి వెళ్ళాడు. ఆ వివాహంలో ఏమైందంటే ద్రాక్షారసము అయిపోయింది. అయితే ఆ వివాహంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి విలువ ఎక్కడంటే దేవుడు కదా వారి జీవితంలో ఏది విలువైనది అనేది వారు గ్రహించారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి స్థితి అంటే భోజనాలు వచ్చిన వారిని గౌరవించేటువంటి ద్రాక్షారసం అనేటువంటిది వారికి చాలా విలువైంది. అది కనుక లేకపోతే ఆ పెళ్లి విందుకు అర్థం లేదు. కాబట్టి ఆ విలువ పోతే మా జీవితంలో చాలా అవమానమైనటువంటి స్థితిలో వారు బాధపడుతున్న సమయంలో వారు అనేక రిక్వెస్ట్ చేశారు, అనేక విషయాలు తెలియపరిచారు. ఎప్పుడైతే యేసు ప్రభువు చెప్పిన మాట వారు విన్నారో అనగా అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు యేసు ప్రభువు మంచి విషయాలు చెప్పాడు. ఇది అక్కడ ఉన్నటువంటి ఆ రాతి బాణల నిండా నీళ్ళు నింపండి అని చెప్పాడు. ఆ రాతి బాణల నీళ్లు నింపారు. నింపిన తర్వాత నింపేమయ్యా అన్నారు. అయితే ఆ నీరు తీసుకొని వెళ్ళి విందు ప్రధాన యాజకుడికి ఇవ్వండి అన్నాడు. ఎప్పుడైతే మాట అన్నారో దేవుడు వారు కూడా అదే పని చేశారు విశ్వాసంతో. అక్కడ వాళ్ళు నింపింది ఏంటి? నీళ్లు. వాళ్ళు తీసుకెళ్ళమంది నీళ్ళే తీసుకెళ్ళమంటున్నాడు. కానీ వారు విశ్వాసంతో యేసు మాటలు గౌరవిస్తూ వారు ఆ యేసు ప్రభువు చెప్పిన పనిని వారు చేయడం వలన అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఆనందం కలిగింది. ఏంటి ఆనందం అంటే వారు అంటున్నారు ఆయన ఆ నీటిని ఇచ్చిన వీరు ఆ తాగేటువంటి వారు అంటారు ఏదయ్యా ఎవరైనా పెళ్లి ముందు మంచి ద్రాక్షారసం పోస్తారు, మీరేంటి ఆ ఆఖరిలో మంచి ద్రాక్షారసం పోస్తున్నారు. చాలా విచిత్రంగా ఉందని అనగా ఆ విందు వారికి ఆ పెళ్లి వారికి ఆ కుటుంబానికి గొప్ప విలువలు కలిగినాయి. ఎవరి మాట వినడం వలన? యేసు మాట వినడం వలన. కాబట్టి మీ జీవితంలో మీరు ఒకరొకరు గౌరవించుకుంటూ ఏం చేయాలంటే యేసు ప్రభు మాట వినాలి. కుమారుడు చిరంజీవి గంగోలు మహేష్ బాబు ఆయనను గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం దొడ్డపాడు గ్రామ వాస్తవులు శ్రీ బండి బాలస్వామి వీరస్వామి సువార్త గారి యొక్క కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి బండి భవాని ఆమెను దేవుని ఏర్పాటు ప్రకారం 27 మే 2021 గురువారం ఎన్ని పెట్టారు పెళ్లి? ఎన్ని గంటలకు పెట్టారు? 5 గారు పిలుచుకుని రావాల్సి వచ్చింది. ఇక్కడ నేను ఏదైతే పరిమితి వల్ల 5 గారిని వైస్ ప్రెసిడెంట్ 5 గారిని తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడ 5 గారు 9 గంటలకు వచ్చి రెడీ
అర్థందా? అయ్యగారు తయారు వచ్చి కూర్చొని మీరేనంత రాలే. మరి ఈ సమయంలో మరి దేవాలయంలో పరిశుద్ధ వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో వర్తిల్లినట్లు మీరెంతమైన అందరం ప్రార్థన చేస్తాం. అయితే మీరు జతపరచకూడదని ఉంటే సమ్మతమే చేయవచ్చు అన్నటువంటి వారు మీ గుణాస్తాలు పైన చూపి మీ సమ్మతమును తెలియపరచవలెను. ఏమన్నా చేయొచ్చా? మరి మీ పని ఏంటి? చేయొచ్చా కదా? ఏదో సంక్రాంతున్నామా? సరిగా చూపించాలి, పైన చూపించాలి. రైట్. ప్రభుత్వం సంరక్షించి ఒక ఏమితో నేను కాపురం చేయదువా చక్కగా అబ్బాయి అందరికీ కూడా అమ్మాయి కూడా అమ్మ భావాన్ని ఈ పరిశుద్ధతలో సర్వాత్మందు జీవించేదవా? ఈయనను అనగా మహేష్ బాబు ప్రేమించి ఆదరించి కనపరిచి ప్రభుత్వం సంరక్షించి మీరిద్దరు బ్రతుకులంతగా ఇతరులు ఎవరిని ఆశపడ మహేష్తోనే కాపురం చేయదువా? వెరీ గుడ్ అండి. ఇరుపక్షాలు తల్లిదండ్రులు అండి. అమ్మాయి మీ అమ్మాయి మహేష్ బాబు వివాహం చేయడానికి దేవుని ఎదుట మీరు హృదయపూర్వకంగా సమర్పిస్తున్నారా? నా జీవితకాలమంతయు నీ యెడల నమ్మకముగా ఉండునని ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు? చెప్పు. ప్రమాణం చేసి చెప్పు. భవాని నేను భవాని నేను నా భర్తగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ యెడల నమ్మకముగా ఉండునని ప్రమాణము చేస్తున్నాను. ఎందుకు చెప్పారు? ఈ చేసిన ప్రమాణం ఆయన మొహం చూసి అప్పుడు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా కలిసి సంతోషంగా ఉండాలి చేసిన ప్రమాణం ఒకరికొకరు చూసినప్పుడు గుర్తావాలి. దానికి ప్రమాణం అర్థమవుతుంది కదా. ఓకే, నమ్మకంగా ఉండమని వారు చేసిన ప్రమాణాలను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రం తండ్రి. ఆమేన్. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
ఒకరి బ్రతుకులు విడిచెదరు. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. సృష్టిలో విచిత్రం. పరిశుద్ధ వివాహములకు సమర్పించి దేవుని ఎదుటను సంఘం ఎదుటను బహిరంగంగా తెలియజేసినందున మీరు భార్యాభర్తల మూలంగా ప్రకటన చేస్తున్న తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు భార్యాభర్తలని ఇందు మూలంగా ప్రకటన చేస్తున్నాం. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. భార్యాభర్తలు మీరు ఆశీర్వదించిన దాన్ని బట్టి మీకు వందనాలు. దాసుని ద్వారా బిడ్డల తండ్రి జతపరచడానికి గురించిన దానికి బట్టి వందనాలు. స్తోత్ర కార్యక్రమంలో ఆయన ఇరువురు గ్రామం నుంచి ఆయన తుళ్ళూరు గ్రామం నుంచి ప్రాంతూరు గ్రామం నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులు అలాగే శ్రేయకాశులు సంఘం బట్టి మీకు వందనాలు. స్తోత్రాలు. ఆయన బిడ్డలు ఇరువురికి కూడా ప్రభావ ఈ చక్కని ఆశీర్వాదాలు అనుగ్రహించారు. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వారి జీవితాలు ఎలాగో తండ్రి అనుభవించవలసిన ప్రతి ఆనందాన్ని మీరు అనుభవించే భాగ్యం బిడ్డలకు దయచేయమని, వారి జీవితానికి కావాల్సిన ప్రతి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఈ చిత్రంలో మనం నెరవేర్చినట్టు మీరు నెరవేర్చగలరు. మా దయచేయండి. వాళ్ళ ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీకుగా ఉంటాయి. ఆమె పరమదైన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు కృప ఆదరణకర్త సహవాసం మీ నూతన కుటుంబ జీవితాన్ని కోరి ఆయన పరలోకపు ఆశీర్వాదాలు నిండుగా దయచేసి నూతన ఆశీర్వాదాలతో నింపుతారు. ఆమె మీరు ఎవరికి పవిత్రమైనది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
జంటగా ఉండనేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. గంగోలు ఆదాము రత్నకుమారి యొక్క కుమారుడు గంగోలు మహేష్ బాబు, వయసు 25 సంవత్సరాలు, గుంటూరు జిల్లా తొలూరు మండలం ఉండపాడు కాపురస్తులు గండి బాలస్వామి, చిన్నవీరయ్య స్వార్థుల యొక్క కుమార్తె గండి మరియమ్మ భవాని 20 సంవత్సరాలు. పరిశుద్ధ భావనకు సంబంధించి దేవుని ఎదుటను ఆయన సంఘ ఎదుటను దాని గురించి బహిరంగంగా తెలియజేస్తున్న తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో వీరు భారవంతులని ఇది మూలంగా ప్రకటించున్న వివాహమాచి క్రీస్తు శాంతి దేవాలయము 2021వ సంవత్సరము మే నెల 27వ తేదీన జరగబడింది. దేవుడు జరగవలసిన మనుషులు వీరి నాగేశ్వరరావు, బి ప్రసాద్, వధువుల నుంచి మహేష్ బాబు, అలాగే బి భవాని నిసరు. వీరి యొక్క సర్టిఫికెట్ను సబ్మిట్ చేస్తున్నాము. రెవరెండ్ బి ఇస్రాయేల్. మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే అన్నాగా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. చిన్నదానా ఓసి అందలమైన మాయగా మనసు జారి పడిపోయేనే, తపనతో నీ వెంటే తిరిగనే, నీ పేరే పలికెనే, నీలాగే కులికెనే నిన్ను చేరగా. ఎన్నాళ్ళైనా అవి ఎన్నెళ్ళు అయినా, 100 ఏళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగా. గండాలైనా సుడిగుండాలు అయినా ఉంటానిలా, నేను నీకే తోడుగా. ఓ ప్రేమ, మనం కలిసి ఒకటిగా ఉందామా, ఇదో ఎడతెగని హంగామా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా. అయ్యో రామా ఓ శివయ్యారి భామా, నీవొక మరపురాని మృదు భావమే, కిలకిలని నవ్వు తడుకులే, నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనపడే గుండెలోతులో. ఏం చేస్తున్నా నేను ఏ చోట ఉన్నా, చూస్తూనే ఉన్నా కోటి స్వప్నాల ప్రేమ రూపము. గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించనా, రక్తమందారాలతో కాలాన్నే మనం తిరిగి వెనకకే తోదామా, మళ్ళీ మన కథనే రాదామా, ఎలా విడిచి బతకనే పిల్లారా,
నువ్వే కనబడవా తదిగిడ తగచడు తదిగిడ తగచడు తరిగిట తదనిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగచడు తదిగిడ తగచడు తరిగిట తదనిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రభసా నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కథని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగచడు తదిగిడ తగచడు తరిగిట తదనిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా
ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసాగా అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలు రేపడుతుంటే నాకెంతో సరదాగుంది, నిన్నెల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది, నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపట్టుంది. ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి. తెలుసుకుంటావా తెలుపమంటావా, మనసు అంచుల్లో నించున్న నా కలని. ఎదురు చూస్తుందా ఎదుటనే ఉందా, బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని. వేల గొంతుల్లో నా మోగిందే మౌనం, నువ్వున్న చోటనేనని. చూసి చూడంగానే చెప్పింది ప్రాణం, నీదాన్నైపోయానని. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి. తరచి చూస్తూనే తరగదంటున్నా, తడుకు వన్నానని నేను పూలగని. నలిగిపోతూనే వెలిగిపోతున్నా, తనివి తీరేట్టు సంధించు చూపులన్నీ. కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తీరేస్తామన్నాయే. ఏడు రేపో అని తప్పదుగా మరి, నీకోసం ఏదైనా సరే. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే కారులు బ్రతికాయి చూడవే. ఇంత
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. ఓ వానవిల్లులో ఉండని రంగు నువ్వులే, ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే. నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే, ఆ కళ్ళకు కాటుకా ఎందుకెట్టాలే. చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతాడులే, నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే. ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా. ఏది నీ సాటి రాధికా అంటూ ఓడను పూర్తిగా. కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా. ఓహో అమ్మ చూపులు ఒలికే జాలి నువ్వులే, ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలి. నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే, నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి. దయగలిగిన దేవుడే మనలను కలిపాడులే, వరమొసగే దేవుడికి నేనేం తిరిగి ఇవ్వాలి. ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా. ఏది నీ సాటి రాధిక అంటూ అలిశాను పూర్తిగా. కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరనా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నల్లనైన ముంగురులే అల్లరేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే. కళ్ళు మంటే నీ గాజులే, చల్లు మంది నా ప్రాణమే, అల్లు కొద్ది వాన జల్లుల ప్రేమే. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. చిన్ని ఇసుక గూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా,
దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కనా, అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన. అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని, తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ, చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఎంత ఒప్పేనా నన్ను ముంచినాది చెప్పునా, ఎంత ముంచేసినా తేలేవంతి నేనేనా. చుట్టూ ఎంత చెప్పుడొచ్చినా నీ సవ్వడేదో చెప్పనా, ఎంత దాచేసినా నిన్ను జల్లేడేసి పట్టనా. నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని, నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని. చిక్కుకున్న చేపని. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండను. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండను. నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్ని పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా, చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా. కనబడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే. ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే, చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే. దేహం నీది, నీ ప్రాణమే నేనులే. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే.
ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతూ నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా